విద్యార్థులు వారి ప్రవర్తన చదివే తీరును బట్టి ప్రధానంగా 4 గ్రేడులుగా విభజించవచ్చు. డి గ్రేడ్ స్టూడెంట్. డి గ్రేడ్ విద్యార్థులు సాధారణంగా క్లాసులకు లేటుగా వస్తుంటారు, హోంవర్క్ చేయరు. ఇలాంటి స్టూడెంట్స్ కి వీళ్ళ మీద వీళ్ళకే కంట్రోల్ ఉండదు, చదువుకోవాలనే ఆసక్తి అస్సలు ఉండదు. సి గ్రేడ్ స్టూడెంట్. సి గ్రేడ్ విద్యార్థులు ముక్కుతూ మూలుగుతూ చదువును నెట్టుకొస్తారు. కనీస మార్కులతో అమ్మయ్య పాస్ అయిపోయాంరా బాబు అని అనుకుంటారు. ఎక్కువగా చదవాలంటే మాత్రం వామ్మో మా వల్ల కాదంటారు. బట్టి పట్టడానికి ఎక్కువ ప్రయత్నిస్తారు. తమకు తక్కువ మార్కులు వస్తే మాత్రం మా సారు బాగా చెప్పలేదు అని తమ తప్పుని టీచర్ల మీదకు తోసేస్తారు. బి గ్రేడ్ స్టూడెంట్. బి గ్రేడ్ స్టూడెంట్స్ చదువు పట్ల కొంత శ్రద్ధ చూపుతారు, కానీ అధిక ప్రాధాన్యత ఇవ్వరు. సెల్ఫ్ కంట్రోల్ తక్కువగా ఉంటుంది. నా సామర్థ్యం ఇంతవరకే అని గిరిగీసుకుంటారు. దీనివల్ల వారి శక్తి పరిమితంగా ఉపయోగిస్తుంటారు. ఏ గ్రేడ్ స్టూడెంట్స్. ఏ గ్రేడ్ స్టూడెంట్స్ ఎప్పుడు చదువులో యాక్టివ్గా ఉంటారు. ఇలాంటి విద్యార్థులు తమకు అర్థం కానిది ఏదైనా సరే అర్థం చేసుకోవడానికి ఎక్కువగా ట్రై చేస్తుంటారు. చదవటానికి కూడా సరికొత్త పద్ధతులను అవలంబిస్తుంటారు. ఏబిసిడి గ్రేడుల్లో ఉన్నవారు ఎప్పుడైనా ఒక గ్రేడ్ నుంచి మరో గ్రేడ్కు మారడం పెద్ద కష్టమైన విషయం కాదు, కానీ వారిలో సరైన సంకల్పం ఉండాలి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వారిలో సంకల్ప బలాన్ని పెంచాలి. విద్యార్థుల్లో లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దే మార్గాలను అవలంబించాలి. అప్పుడే డి గ్రేడ్ స్టూడెంట్ కూడా ఏ గ్రేడ్ స్టూడెంట్గా మారిపోతాడు.